హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా కుకింగ్. ఈరోజు పిల్లలకి టేస్ట్గా హెల్తీగా క్రిస్పీగా ఎగ్ ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా పొటాటో ఎగ్ ఫింగర్స్ని చూస్తూ ఉంటాం, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 5 ఎగ్స్తో ఈ ఎగ్ ఫింగర్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ముందుగా 5 ఎగ్గులను తీసుకొని ఒక బౌల్లోకి వీటిని పగలగొట్టుకుంటున్నానండి. మీరు కావాల్సిన ఎగ్స్తో ఈ ఎగ్ ఫింగర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్తో ఈ ఎగ్ ఫింగర్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా ఎగ్స్తో ఎగ్ ఫింగర్స్ ట్రై చేయండి. ఇక్కడ నేనైతే 5 ఎగ్స్ని తీసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్ని ఇలా అంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీ దగ్గర బౌల్ ఉన్నా కూడా ఆ బౌల్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ప్యాటర్న్ని వేసేసుకోవాలండి. ఈ కేక్ మౌల్డే కాకుండా ఒక ప్లేట్కి కొంచెం అంచులు పెద్దగా ఉండే వాటిని తీసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఈ ఎగ్ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి కొన్ని వాటర్ వేసుకొని ప్రీహీట్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ని ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ని కానీ బోర్లించుకొని తీసుకొని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ బౌల్ని, వాటిని పెట్టుకొని ఫస్ట్ దానిపైన ప్లేటు, తర్వాత పెద్ద బౌల్ పైన మరొక ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసేసుకోవాలి. 12 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసారు కదండి, మనకు ఎగ్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం వీటి తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నట్టుగానే ఇలా ఇలా పొడుగుగా ఫింగర్స్ లాగా కట్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పొడుగుగా కట్ చేసుకుని కొంచెం నైఫ్తో కొంచెం ఎడ్జెస్ అనేది మూవ్ చేస్తే మనకు ఎగ్ ఫింగర్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారు కదండి. ఇలానే వీటి అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మరొక బౌల్లోకి ఒక ఎగ్ని బీట్ చేసేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఎగ్ని బాగా బీట్ చేసేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకుంటున్నాను. మనం తీసుకున్న ఎగ్ని బట్టి ఈ మైదా అనేది సరిపోతుందండి. ఇక్కడ నేనైతే 3 to 4 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ మైదా అనేది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మరొక బౌల్లోకి ఇక్కడ నేనైతే బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి. బ్రెడ్ క్రమ్స్ కింద లేకపోతే రస్క్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత మనం పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని, వాటిని ఫస్ట్ అయితే మైదాలో రోల్ చేసేసుకోవాలండి. ఇలా ఈ ఎగ్ ఫింగర్కి మొత్తం మైదాలో రోల్ చేసుకున్న తర్వాత ఎగ్లో కూడా మరొకసారి డిప్ చేసేసుకోవాలండి. ఈ ఎగ్లో మొత్తం ఇలా వీడియోలో చూపించినట్టు ఎగ్ మొత్తం ఈ ఎగ్ ఫింగర్కి బాగా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న బ్రెడ్ క్రమ్స్ అయినా కావచ్చు, రస్క్ బిస్కెట్స్ అయినా కావచ్చు, వాటిలోకి రోల్ చేసేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా రావడానికి. ఇక్కడ నేనైతే ఈ ఎగ్ ఫింగర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టోటల్గా 6 ఎగ్స్ అయితే వాడినాను. మొత్తం 6 గుడ్లు వాడినానండి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో కూడా మరొకసారి అంతా బాగా డిప్ చేసేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్తీ కూడా. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే మైదాలో డిప్ చేసేసుకోవాలి. తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్లోకి, తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి రోల్ చేసేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అవడానికి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో
పొటాటో కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అటుకులతో కూడా ప్రిపేర్ చేశానండి ఈ ఫింగర్స్ అనేది. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ అన్ని హీట్ చేసి పెట్టుకున్నానండి మీడియం హీట్లో. ఆయిల్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ ఫింగర్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూసారు కదండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఎగ్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇందులోకి టమాటా కెచప్తో సర్వ్ చేసేసుకుంటే ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా, హెల్తీగా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి ఎగ్ ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.